ఇదొకటి కొంత గుడ్ న్యూస్ అండి. ఎవరైతే ఈ లోన్లు తీసుకుంటారో చూసారా, హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్ వాళ్ళకి బాగా ఉపయోగం ఇది. ఈ ఏడాదిలో 1% తగ్గిందండి రెపో రేట్. తెలుసా, 1% రెపో రేట్ తగ్గడం అంటే బాగానే తగ్గుతుంది ఈఎంఐ. కానీ మన ఈ దొంగ బ్యాంకులు ఏం చేస్తాయంటే మీకు ఈఎంఐ తగ్గిన విషయం చెప్పదు, మిమ్మల్ని అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మీతో లోన్లు కట్టించుకుంటూ ఉంటారు. సో ఇది అమల్లోకి రాగానే మీరంతా ఏం చేయాలి అంటే బ్యాంకులకు పోవాలి. హోమ్ లోన్స్ ఉంటారు చూసారా, పెద్ద పెద్ద హోమ్ లోన్స్, 20 ఏళ్ళు 30 ఏళ్ళ హోమ్ లోన్స్ ఉంటాయి చూసేవారా, మీలాంటి వాళ్ళు ఈ వెహికల్ లోన్స్ ఉన్నవాళ్ళు బ్యాంకుకి పోండి. అరే నాన్న, మరి ఆర్బీఐ రెపో రేట్ తగ్గించింది కదా, మరి నా ఇంట్రెస్ట్ తగ్గిస్తున్నావా నువ్వు? ఆర్బీఐ తగ్గించిన రెపో రేట్ ప్రకారం నువ్వు నా ఇంట్రెస్ట్ తగ్గించాలి కదా అని అడగండి. వాడు తగ్గించను అంటాడు. సరే అయితే నేను వేరే బ్యాంకుకి పోతా, ఎందుకంటే మీరు కనుక ఈఎంఐలు సరిగ్గా కడుతూ మీ సిబిల్ స్కోర్ సరిగ్గా ఉంటే లోన్ రీస్కెడ్యూల్ చేసుకుంటా అంటే పక్క బ్యాంక్ కోడ్ ఎగురుకుంటూ వచ్చి మీకు లోన్ ఇస్తాడు. రీస్కెడ్యూల్ చేసుకుంటా అంటే రీస్కెడ్యూల్ అంటే ఏంటంటే ఆ బ్యాంక్, ఇప్పుడు సపోజ్ మీ లోన్ యాక్సిస్ బ్యాంక్లో ఉంది ఎగ్జాంపుల్గా, మీరు యాక్సిస్ బ్యాంక్ వెళ్ళి రెపో రేట్ తగ్గింది కదా నాకు ఈఎంఐ తగ్గించమని అడుగుతారు, వాడు తగ్గించని అంటాడు. మీరు సీదా నడుచుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంకుకి పోండి. హెచ్డిఎఫ్సి బ్యాంకుకి పోయి నాది ఇంత లోన్ ఉంది అక్కడ, నీ బ్యాంకులో పెట్టుకుంటే ఆ లోన్ నాకు సిబిల్ స్కోర్ మొత్తం కరెక్ట్ ఉంది, ఒక్క ఈఎంఐ కూడా నేను తగ్గకుండా పే చేస్తున్నాను, కరెక్ట్గా పే చేస్తున్నా, మరి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన రెపో రేట్ ప్రకారం తగ్గించిన ఇంట్రెస్ట్తో నాకు నీ బ్యాంకులో లోన్ ఇస్తావా అని అడగండి అండి. కళ్ళు మూసుకొని ఇస్తాడు. ఈ బ్యాంక్ నుంచి వాడు ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. ఈ బ్యాంక్ కూడా సచ్చినట్టుగా దిగొస్తాడు. ఎందుకంటే ప్రైవేట్ బ్యాంకులు వాళ్ళకి మీ లోన్లు మీ ఈఎంఐలు కావాలి, వాళ్ళకి ఆడితేనే వాళ్ళు నడుపుతున్నారు. చచ్చినట్టు దిగొస్తారు. ఒక కస్టమర్ని పోగొట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి మీరంతా ఒకసారి, ఇంకా ఇది వస్తుంది, ఒక 1 వీక్లో అమలు అవుతుంది. అమలైన తర్వాత మీరంతా పోయి, బాబు రెపో రేట్ తగ్గింది కదా, 1% తగ్గింది, మరి నా ఈఎంఐ ఎంత తగ్గిస్తున్నావు, నువ్వు తగ్గిస్తావు, నన్ను వేరే బ్యాంక్ వెళ్ళిపోమంటావు అని అడగండి. ఏం మొహమాటం లేదు. బ్యాంక్ వాళ్ళు మనకి మొహమాటంగా కనీసం పేపర్ పెన్ను కూడా ఇవ్వరు అక్కడ బ్యాంక్కి పోతే, తెచ్చుకోలేదా అంటారు. కాబట్టి ఎటువంటి మొహమాటం లేదు. బ్యాంకుకి పోయి లెఫ్ట్ రైట్ వాయించి మీరు ఈఎంఐ తగ్గించుకోండి, లేకపోతే నేను పక్క బ్యాంక్కి వెళ్ళిపోతాను బెదిరించండి. బ్యాంక్ వాళ్ళు నష్టమేం లేదండు. రుణం తీసుకొని ఇల్లు వాహనం కొనాలనుకునే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త వినిపించింది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది, 5.5% చేర్చింది. ఈ ఏడాదిలో చూస్తే ఇంతకుముందే 2 సార్లు 0.25% చొప్పున కోత విధించడంతో తాజా తగ్గింపుతో కలిసి మొత్తం 1% అంటే 100 బేసిస్ పాయింట్ల మేర రెపో రేట్లో ఊరట కలిగించింది. ఇది సామాన్యులకు, ముఖ్యంగా గృహ రుణం, వాహన రుణం తీసుకున్న వారికి ప్రయోజనం కలిగించే అంశమే. ఇప్పటికీ రుణాలు తీసుకునే వారితో పాటు కొత్తగా అప్పు తీసుకునే వారికి ఈ మేరకు ఉపశమనం కలిగించే చర్యలను బ్యాంకులు ప్రారంభిస్తాయి. దీంతో నెలవారీ కిస్తీ అంటే ఈఎంఐ లేదా రుణం చెల్లించే కాల వ్యవధి తగ్గే అవకాశం ఉంటుంది. అది ఈఎంఐ ఏదో తగ్గించాలి, లేకపోతే మీ టెన్యూర్ 60 నెలలు ఉందనుకోండి, ఒక 57 నెలలో 56 నెలలో ఎంతో కొంత తగ్గించాలి. ఏదో ఒకటి సెట్ చేస్తారు, మీరు అడగండి పోయి. బ్యాంకులు తమ వడ్డీ రేటు ప్రామాణికంగా రెపో రేటు నిర్ణయిస్తాయి. సో 1% తగ్గితే ప్రయోజనం ఎంత చూడండి. ఈ ఏడాదిలో రుణాల వడ్డీ రేటు 1%, అంటే 2 సార్లు 0.25%, 0.5% తగ్గినట్టు అయింది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఈ ఏడాది జనవరిలో 60 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే, అంటే 8.75% వడ్డీ రేటుపై 25,000 వరకు తీసుకుందాం అనుకుందాం. అప్పుడు ఆయన నెలవారీ ఈఎంఐ ఏదైతే ఉంటుందో అది 49,329 రూపాయలు అవుతుంది. అంటే మొత్తం రుణం తిరగడానికి 60 లక్షలు, అంటే నువ్వు బ్యాంకులో 60 లక్షలు అసలు, దీనిపై 87,98,558 వడ్డీ పడుతుంది. అంటే ఈ లెక్కలో 25 ఏళ్ళ రుణం తీరనాటికి మొత్తం చెల్లించేది ఎంత, నువ్వు 1,47,98,558 రూపాయలు అవుతుంది. అర్థమైందా? అంటే మీరు తీసుకునే లోన్ 60 లక్షలు, మీ వడ్డీ ఎంత పడుతుంది? 60 లక్షలకి ఒక 87,000 వడ్డీ పడుతుంది బ్యాంకుల్లో. హోమ్ లోన్ తీసుకుంటే హోమ్ లోన్కి వడ్డీ ఎక్కువ పడుతుందండి. సో మొత్తం కలిపి ఎంత అవుతుంది? దాదాపు 1,40,00,000 అవుతుంది ఇప్పటి వరకు. మరి ఇప్పుడు అదే వ్యక్తి ఇప్పుడు రుణం తీసుకున్నాను అనుకుందాం, ఇప్పుడు వర్తించే వడ్డీ 7.75% లెక్కన ఈఎంఐ 45,320 అవుతుంది. మొత్తం రుణ వ్యవధి వడ్డీతో సహా 75,90,918 చెల్లించాల్సి వస్తుంది. అంటే దాదాపు 12 లక్షలు సేవ్ అవుతాయి మీకు. చిన్న విషయం కాదు కదా 12 లక్షలు అంటే, చాలా పెద్ద విషయం. 12 లక్షలు సేవ్ అవుతాయి మీకు. కాబట్టి బ్యాంకుల దగ్గరికి పోయి తాట తీసైనా సరే, అరే భయ్ నా లోన్ తగ్గిస్తావా లేదా, నా ఈఎంఐ తగ్గిస్తావా లేదా, లేకపోతే నా టెన్యూర్ అంటే 60 నెలలు ఉంటే దాన్ని కొంత నెలలకు తగ్గిస్తావా లేదా, తగ్గించకపోతే నేను పక్క బ్యాంక్కి వెళ్ళిపోతా అని బెదిరించండి. ఇబ్బంది ఏం లేదు బ్యాంకుల వాళ్ళ విషయంలో. ఏదో అంటారు కదా, ఏంటది, మొహమాటానికి పోతే ముండకు కడిపోయిందంట. కాబట్టి మీరేం మొహమాటానికి పోకండి, బ్యాంకుల విషయం అస్సలు పోనవసరం లేదు. ఇప్పటికీ రుణాలు తీసుకున్న వారి బ్యాంకులు ఈఎంఐ మొత్తాన్ని తగ్గించవు.
కానీ చెల్లింపు వ్యవధిని సర్దుబాటు చేస్తాయి. ఇదే చెప్తున్నా నేను. ఉదాహరణకు 60 లక్షల రుణం అంటే 8.75 వడ్డీతో నెలకు 49,309 వాయిదా చొప్పున అంటే ఈఎంఐ అండి ఇది. మీరు ఒక రౌండ్ ఫిగర్ 50,000 వేసుకోండి. 50,000 మీరు ఈఎంఐ 300 నెలల పాటు చెల్లించాలనుకుందాం. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఎంత 60 లక్షలు లోన్ తీసుకున్నారు, నెలకి మీకు ఈఎంఐ ఎంత పడుతుంది? 50,000 ఈఎంఐ పడుతుంది. అది ఎంతకాలం? 300 నెలలు. ఓకే, కానీ ఇప్పుడు సవరించి ఎంత చేశారు? 7.7% తగ్గిస్తే మీ ఈఎంఐ మొత్తం అదే ఈఎంఐ కొనసాగిస్తే మీరు 3 నెలలు కట్టాల్సిన 239 నెలలు తిరిగిపోద్ది. అంటే దాదాపు 61 నెలలు, అంటే దాదాపు 5 సంవత్సరాలు ఈఎంఐ తగ్గిపోద్ది మీకు. అర్థమైందా? అంటే ఇది చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం ఇది. దాదాపుగా మీకు 5 సంవత్సరాలు ఈఎంఐ తగ్గిపోతుంది. ఇక్కడ చూసారా? దీనికి మించిన అవకాశం ఇంకెక్కడ రాదు. సో ఇందుకోసం మీ గృహంలో ఉన్న బ్యాంకును సంప్రదించండి, లేదా ఆన్లైన్లో రుణ ఖాతా వివరాలను పరిశీలిస్తే వ్యవధిలో వచ్చిన మార్పులు తెలుస్తాయి. కాస్త నెమ్మదిగా ఆర్బీఐ రెపో రేటు తగ్గించినప్పుడు ఆ ప్రయోజనాన్ని బ్యాంకులు వెంటనే తమ ఖాతాదారులకు అందించాలనేది నిబంధన. కొన్ని ప్రముఖ బ్యాంకులు ఈ విషయంలో వేగంగా స్పందిస్తున్నా కొన్ని మాత్రం 2-3 నెలల సమయం తీసుకుంటున్నాయి. అక్కడ కూడా మీకు మళ్ళీ ఛాన్స్ ఉంది. ఆర్బీఐ ఎప్పుడు మన వైపే ఉంటుంది, అంటే ప్రజల వైపు, వినియోగదారుల వైపే ఉంటుంది ఆర్బీఐ ఎప్పుడు కూడా. 2-3 నెలలు టైం తీసుకుంటే ఆర్బీఐకి మీరు కంప్లైంట్ చేయొచ్చు, ఆర్బీఐకి మీరు మెయిల్ పెట్టచ్చు. పలానా బ్యాంకులో నాకు హోమ్ లోన్ ఉంది, నా రెపో రేట్ తగ్గించిన దాని ప్రకారం నా ఈఎంఐ తగ్గించమంటే, లేకపోతే లోన్ టెన్యూర్ తగ్గించమంటే వీళ్ళు తగ్గించట్లేదు, డిలే చేస్తున్నారని చెప్పి మీరు ఈఎంఐ ఆ బ్యాంక్ మీద మీరు ఆర్బీఐకి మెయిల్ చేయొచ్చు. వితిన్ డేస్లో స్పందన వస్తుంది ఆర్బీఐ నుంచి. కాబట్టి బ్యాంకుల విషయంలో ఏమాత్రం మొహమాటం వద్దు, తాట తీయండి, తగ్గించమని అడగండి. చాలా పెద్ద మీకు దాన్ని ఏమంటారు, వెసులుబాటు రాబోతుంది. 1% వడ్డీ అంటే ఇందాక చెప్పుకున్నాగా, లోన్లో చూసుకుంటే 12 లక్షలు తగ్గుతుంది. అదే మంత్స్లో చూసుకుంటే దాదాపు 5 సంవత్సరాలు ఈఎంఐ కాలం తగ్గుతుంది మీకు. గుర్తుపెట్టుకోండి, చాలా పెద్ద విషయం ఇది. ఉపయోగించుకోండి, వేస్ట్ చేసుకోవద్దు.